Hello everyone, welcome back to my YouTube channel Chanu's Mom. ఇవాళ ఈ వీడియోలో మా 4th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను and this is the final video guys. Without any lag, get into the video guys. ఇక్కడ నేను బబుల్స్ బ్లో చేస్తున్నాను డెకరేషన్ కోసం అని చెప్పి. నేను తనకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తే తన ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన వచ్చేసరికి డెకరేషన్ కొంచెం కూడా నేను ఏం స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా నేను స్టార్ట్ చేసుంటే మొత్తం స్పాయిల్ అయ్యేదేమో. కొన్ని థింగ్స్ తీసుకురామని బయటికి పంపించాను సో దట్ ఆ గ్యాప్లోనే డెకరేషన్ చేసేద్దాం అనుకున్నాను. ఆయన నాకు కాల్ చేసి 10 minutesలో వచ్చేస్తాను, ఎంతో టైం పట్టదని చెప్పారు. అండ్ చూడండి నేను ఎంత హరీబరీగా చేశానంటే ఈ ఫైనల్ అవుట్పుట్ మీరు ఇవాళ ఖచ్చితంగా చూస్తారు. నాకు పక్కన చాను కూడా చూడండి అన్నీ లాగడం పీకడం అనమాట. చాలా చాలా హడావిడిగా చాలా హరీబరీగా చేశాను. ఈ డెకరేట్ చేసి ఆయన సర్ప్రైజ్ చేసిన వీడియో నేను షార్ట్ వీడియోలోగా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఇంత కష్టపడి డెకరేట్ చేస్తుంటే ఇక్కడ చూడండి నా చాణక్య ఏం చేశాడు. ఆడికి ఎప్పుడు పీకేద్దామా అని ఉన్నట్టుంది, పీకేశాడు. మళ్ళీ దాన్ని స్టిక్ చేసుకోవడం, మళ్ళీ వాడు పీకడం అలా చేస్తూనే ఉన్నాము. దానికే చాలా టైం పట్టేసింది. సింపుల్గా ఉంది కదా. ఐ ఆల్వేస్ చూస్ సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి. ఇలా నేను నా దగ్గర ఉన్న వైర్ స్ట్రింగ్స్ని యాడ్ చేశాను. ఐ థింక్ ఇది కొంచెం వైబ్రేటింగ్గా ఉండి చాలా ఎలివేట్ అయింది అనిపించింది నా డెకరేషన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను డెకరేషన్ కంప్లీట్ చేసి జస్ట్ ఇదిగోండి ఇలా పక్కకు వచ్చాను అంతే. వెంటనే కాలింగ్ బెల్ మోగింది, తను వచ్చేసారు. మా తమ్ముడిని డోర్ ఓపెన్ చేయమని చెప్పి ఫోన్ నేను తీసుకున్నాను సో దట్ ఐ క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్ అని చెప్పి. సో చూడండి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు. ఆయన ఫేస్లో గ్లో చూస్తేనే తెలిసిపోయింది నాకు. ఎక్కువ ఎగ్జైట్మెంట్ చూపించరు. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అండ్ ఫైనలీ మేము మా అవుట్ఫిట్స్ని చేంజ్ చేసుకొని కేక్ కటింగ్కి రెడీ అయిపోయాం. నేను ఈ కేక్ని ప్రిపేర్ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసేయండి. ఒకేషన్స్కి మేమిద్దరం మ్యాక్సిమం మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాము. ఈ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. దెన్ మేము కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాము. చూడండి వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 4th యానివర్సరీ అండి. మాకైతే చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. 4 years కంప్లీట్ అయిపోయిందా అని మాత్రం మాకు ఎప్పుడూ అనిపించలేదు. వీ బోత్ ఆల్వేస్ ఫీల్ లైక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఆల్ దాట్. యానివర్సరీకి 2 days ముందు మా అత్తయ్య గారు కూడా వచ్చేసారు. ఆవిడ కూడా కేక్ కట్ చేసి ఆవిడకి తినిపిస్తున్నాం ఇక్కడ. అండ్ కలిసి ఫొటోస్ తీసుకుందామని చూడండి ఇట్లాగా పక్క నించొని ఫొటోస్ తీసుకుంటున్నాము. వాళ్ళ మా మరిది గారు అండ్ మా తోటికోళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళని నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను ఒక లాంగ్ వీడియోలో. ఏంబీ మాల్కి వెళ్ళిన వీడియో అనుకుంటా. నేను అందరి గురించి చెప్పాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసేయండి. అందరం కలిసి ఒక చోటు ఉంటే ఫుల్ ఫన్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి ఒక్క ఫోటోకి పోజ్ ఇవ్వండి అక్క అని చెప్పి మా తమ్ముడు అంటున్నాడు. అస్సలు ఒక చోట కుదురుగానే ఉండము. వాళ్ళు మాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. అన్నీ చెప్పేస్తూ ఉంటావు కదా, ఇందులో ఏముందో గెస్ట్ చేయక్క అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. సత్య అందరూ నవ్వుతున్నారు. నిజంగానే కరెక్ట్గా చెప్పానా అని అడుగుతున్నాను మా తోటికోడల్ని. అవునక్క అంటుంది. ఓపెన్ చేసాము. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది చూడండి. వాళ్ళు కస్టమైజ్ చేయించిన పిల్లో మీద పిక్చరు ఆ రోజు మార్నింగ్ డే మా యానివర్సరీ రోజు తీసుకున్న పిక్చరే మాకు ఈవినింగ్ కస్టమైజ్ చేసి ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా మెమరబుల్ అనమాట. మా 4th యానివర్సరీకి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. వాళ్ళ ఇమేజే కాబట్టి అది. తిని పేరు నాగేంద్ర, నాకు తమ్ముడు అవుతాడు. ఇలా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. నన్ను ముందు నుంచి ఫాలో అయ్యి నా ప్రతి పోస్ట్ని చూసేవాళ్ళు తెలిసిపోతుంది ఎవరేంటా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి నాకు కేక్ పెట్టాడు. అక్క నువ్వేంటక్క నా వేలు కూడా కొరికేసేలా ఉన్నావు అని అంటున్నాడు. హీ ఈజ్ మై బ్రదర్ టు. వీడు కూడా చూడండి వాడు ఎక్స్ప్రెషను. పక్కన బెలూన్ పేలిందనమాట. వాడు ఎక్స్ప్రెషన్ నాకు భలే అనిపించి నేను డిలీట్ చేయకుండా అది క్లిప్ని పెట్టేశాను. అండ్ అందరం కలిసి ఇలా ఒక చోటు ఉండి సరదాగా చాలా హ్యాపీగా జరిగింది. ఒకరికొకరు కేక్ తినిపించుకున్నాం. ఐ మిస్డ్ అబౌట్ టాకింగ్ కేక్ అండి. కేక్ అయితే అద్దిరిపోయింది. ఉన్నది చాలా తక్కువ మంది కదా. చూడండి ఏం చేస్తున్నాము, ఇలా మార్చి చాలా రకాలుగా ఫొటోస్ తీసుకున్నాము. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. వీడియో కూడా అలా ట్రైపాడ్ పెట్టి వదిలేసాము అందరం ఎంజాయ్ చేయాలని చెప్పి.
ఇలా సింపుల్గా అండ్ హ్యాపీగా ఇంట్లో కేక్ కట్ చేసి మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ చాలా వీడియోస్ కూడా తీసుకున్నాము. ఈ క్లిప్స్ అన్నీ కూడా నాకు లైఫ్ లాంగ్ మెమరీస్ అన్నమాట. నేను వీడియోస్ అండ్ ఫొటోస్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఎంజాయ్ చేసే డేస్ మళ్ళీ వస్తాయో రావో చెప్పలేము. అలాంటప్పుడు ఈ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి చక్కగా మెమరీస్ రూపంలో, పిక్చర్స్ రూపంలో, వీడియోస్ రూపంలో స్టోర్ చేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. నాకు చాలా ఇంపార్టెంట్ కూడా అలా చేయడం. అండ్ కేక్ కటింగ్ తర్వాత అందరం బయటకు వెళ్ళాం ట్యాంక్ బండ్కి. అలా పాటలు పాడుకుంటూ అలా చేసుకుంటూనే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఇది ట్యాంక్ బండ్ దగ్గర తీసుకున్న వీడియోస్. ఇవి నాకు చాలా సోల్ఫుల్గా అండ్ హ్యాపీగా, చాలా ఎలిగెంట్గా అనిపించాయి. ఇక్కడ ఒక కామెడీ కూడా జరిగింది. మేము తీసుకెళ్ళిన పాపప్ అసలు పని చేయలేదు. మొత్తం అందరూ ట్రై చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు అది పాప్ అవ్వట్లేదు అనమాట, బ్లాస్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మా తమ్ముడు ట్రై చేస్తున్నాడు, అస్సలు అవ్వట్లేదు అనమాట. అది ట్రై చేయడంలోనే చాలా టైం వేస్ట్ అయింది అనిపించింది నాకు. ఇంకొంచెం సేపు ఉండి ఇంకొన్ని క్లిప్స్ తీసుకుని ఉంటే బాగుంది అనిపించింది. You can see my disappointment in this video. And this is it for today guys. This is how we celebrate our 4th anniversary. నా లైఫ్లో జరిగే ఇలా స్పెషల్ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా నచ్చుతుంది. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే, వర్త్ వాచింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో guys. Please share with your family and friends. Thank you for watching. Love you all.